యేసు ఎవరు? రసాయన శాస్త్రజ్ఞులు ఆయనను నీటిని ద్రాక్షారసంగా మార్చినవాడని పిలుస్తారు. భౌతిక శాస్త్రవేత్తలు ఆయనను గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి నీటిపై నడిచినవాడని, ఆకాశమునకు ఎక్కిపోయినవాడని అంటారు. జీవశాస్త్రవేత్తలు ఆయనే జీవము అంటారు. చరిత్రకారులు ఆయనే ఆల్ఫా ఒమేగా అనగా ఆది అంతము అని పిలుస్తారు. చరిత్రను 2 భాగాలుగా విభజించిన వాడని యేసును పిలుస్తారు. ఎవరి యేసు? ఖగోళ శాస్త్రజ్ఞులు ఆయన ప్రకాశించే ఉదయించే నక్షత్రమని అంటారు. వాస్తుశిల్పులైతే ఆయనను ప్రధాన మూలరాయిగా పిలుస్తారు. వైద్యులు ఆయనే పరమ వైద్యుడిగా, మహాస్వస్థపరిచేవాడిగా పిలుస్తారు. ఎవరి యేసు? గురువులైతే ఆయనను మహాగురువుగా పిలుస్తారు. కాపరులు ఆయన్ను మంచి కాపరిగా, ప్రధాన కాపరిగా పిలుస్తారు. వేదాంతులైతే ఆయనే ఇమ్మానుయేలుగా అనగా మనతో ఉన్న దేవుడిగా పిలుస్తారు. దేవదూతలైతే ఆయనను దేవుని పరిశుద్ధుడిగా పిలుస్తారు. దయ్యాలైతే ఆయనను చూచి భయపడుతూ ఈయనే జీవము గల దేవుని కుమారుడని పిలుస్తాయి. ఎవరి యేసు? తుఫానైతే ఆయన్ను చూసి ఈయనే సమాధానం, శాంతి అంటుంది. మృతులు ఆయనను మృతులను సజీవులుగా చేయువాడని అంటారు. ఎవరి యేసు? తప్పిపోయిన వారైతే ఆయనను వెదకి రక్షించే రక్షకుడని అంటారు. ఎవరి యేసు? ఆయనకు సైన్యం లేదు, అయినా ఆయనను రాజు అంటున్నారు. ఆయన ఏ దేశం మీద యుద్ధం చేయలేదు. ప్రపంచంలో ప్రతి దేశంలో, ప్రతి జాతిలో ఆయన రాజ్యం ఉన్నది. ఆయన ఎలాంటి గ్రంథం రాయలేదు. అయినా ఆయన గురించి వ్రాయబడిన గ్రంథాలతో గ్రంథాలయాలే నిండిపోయాయి. తాను పుట్టిన దేశం తప్ప ఏ దేశము ఆయన ప్రయాణించలేదు ఈ లోకంలో ఉన్నప్పుడు. అయినప్పటికీ ఆయన నామము భూమి అంచుల వరకు చేరింది. ఇప్పటికీ ఆయన నామము గొప్పగా స్తుతించబడుతుంది. ఆయన పుట్టుక ప్రపంచమంతా గొప్పగా జరుపుకుంటూ ఉంది. ఎవరు యేసు? ఆయనకు సేవకులు లేరు, అయినా ఆయనను ప్రభువుగా పిలిచారు. ఆయనకు ఏ డిగ్రీలు లేవు, అయినా గురువుగా పిలిచారు. ఆయన సామాన్యుడిగా, పేదవాడిగా జీవించాడు, కానీ ఆయనే సర్వ సంపదలకు మూలమై ఉన్నాడు. ఆయన దగ్గర ఏ ఔషధాలు లేవు, అయినా ఆయన ప్రతి వ్యాధిని, రోగాన్ని సంపూర్ణంగా స్వస్థపరిచాడు. అంతేకాదు, మంచాన పడి చనిపోయిన వారిని సైతము సజీవులుగా మరలా లేపాడు. ఎవరి యేసు? ఆయన ఖడ్గాన్ని, ఎటువంటి ఆయుధాన్ని వాడలేదు, కానీ ఎవ్వరికి సాధ్యపడనటువంటి పాపాన్ని, మరణాన్ని సైతము జయించి వేశాడు. బంగారు కిరీటం ఆయన ధరించలేదు, ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. అయినా ఆయనను రాజుల రాజు, ప్రభుల ప్రభువు అంటున్నారు. ఆయన మరణించాడు, అయినప్పటికీ యుగ యుగములు సజీవుడై ఉన్నాడు. ఆయన సమాధి చేయబడ్డాడు, కానీ సమాధి ఆయన్ను ఆపలేకపోయింది. పునరుత్థానుడయ్యాడు, నిత్య కాలము రాజ్యము ఏలుతూ ఉన్నాడు. ఎవరు యేసు? యేసు ఎవరు అనేటువంటి ఈ ప్రశ్న ఒక వ్యక్తి జీవితాన్ని మార్చివేస్తుంది, అతని యొక్క భవిష్యత్తును మార్చివేస్తుంది. అంతేకాదు, అతని యొక్క నిత్యత్వాన్నే నిర్ణయిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు అడిగాడు, మీరు నన్నెవరని చెప్పుకుంటున్నారు అని. ఆయన కేవలం ఒక మత నాయకుడు, ప్రవక్త, బోధకుడు, అద్భుతాలు చేయువాడు మాత్రమే కాదు, కానీ ఆయనే సమస్తమై ఉన్నాడు.
యేసు ఎవరు? యేసు దేవుడై ఉన్నాడు. జీసస్ ఈజ్ గాడ్ ఇన్ ద ఫ్లెష్. శరీర రూపములో ఉన్న దేవుడు యేసు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం 14వ వచనం చూసినట్లయితే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించెను అనే మాట మనం చూస్తాం. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. అనగా దేవుడై ఉన్న ఆయనే ఈ లోకంలోకి శరీరధారిగా వచ్చాడు. యేసుక్రీస్తు బెత్లెహేములో మొదలు కాలేదు. ఆయన కాలము కంటే ముందుగా ఉన్నాడు. బెత్లెహేములో శరీర రీతిగా జన్మించాడు, కానీ ఆయన కాలము కంటే ముందుగా ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో యేసుక్రీస్తు ఇలా అంటాడు, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నాను అంటాడు. బిఫోర్ అబ్రహాం వాజ్, ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా ఉంటుంది. బిఫోర్ అబ్రహాం వాజ్ ఐ యామ్ అని. ఐ యామ్ అనే మాట అది దేవుని నామం. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు మోషేకు తన్ను తాను పరిచయం చేసుకుంటూ నేను ఉన్నవాడను, అనువాడనయ్యున్నానంటాడు. ఐ యామ్ దట్ ఐ యామ్ అని. అంటే ఆయనే ఉన్నవాడు, అనువాడయ్యున్నటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. యేసే చెప్తున్నాడు, నేనే దేవుడును అని. రెండవదిగా, యేసు ఏకైక రక్షకుడు. ఈ లోకంలో మనిషిని రక్షించే ఏకైక రక్షకుడు యేసుక్రీస్తు. జీసస్ ఇస్ ద ఓన్లీ సేవియర్. మనిషి యొక్క అతిపెద్ద సమస్యలన్నిటికీ కూడా మూలము పాపమై ఉన్నది. ఏ మతము పాపాన్ని తొలగించలేకపోయింది, ఏ మంచి కార్యము రక్షించలేకపోయింది మనిషిని. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మనిషిని రక్షించేవాడై ఉన్నాడు. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో, ఈ భూమి మీద మరి ఏ నామము రక్షించలేదు, ప్రభువైన యేసుక్రీస్తు నామము తప్ప ఇక ఏ నామము రక్షించలేదు మనిషిని అని స్పష్టంగా అపోస్తల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో సెలవిస్తూ ఉన్నాడు. మార్గాలలో మనిషికున్నటువంటి పరలోకానికి వెళ్ళవలసిన మార్గాలలో యేసుక్రీస్తు కూడా ఒక మార్గం కాదు. ఆయన మాత్రమే మార్గమై ఉన్నాడు. యేసు మాత్రమే మార్గమై ఉన్నాడు. అది సత్యము, అది తెలుసుకోవాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను అన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ఈ లోకంలో ఏకైక రక్షకుడై ఉన్నాడు. ఆయనను నమ్మితేనే, ఆయన చేసిన బలియాగాన్ని విశ్వసిస్తేనే మనిషికి రక్షణ అయి ఉన్నది. కాబట్టి కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం ప్రభు స్పష్టంగా చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని. కాబట్టి నమ్మినట్లయితే నీవు ధన్యుడవు. ఇంకా నమ్మనట్లయితే ఈరోజే ఇప్పుడే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు. సిలువ ఆయన ప్రేమకు సాక్ష్యం. ఎస్, ద క్రాస్ ప్రూవ్స్ హిస్ లవ్. ఆయన సిలువ మరణము ఆయన ప్రేమకు సాక్ష్యమై ఉన్నది. నిన్ను, నన్ను, సకల మానవాళ్ళని ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో స్పష్టంగా ఆ సిలువ మరణం చెప్తుంది. అంతేకాదు, పునరుత్థానము ఆయన యొక్క శక్తికి సాక్ష్యమై ఉన్నది. భూమి మీద ఏ మనిషికి సాధ్యం కాలేదు. ఎంతోమంది గొప్పవారు పుట్టారు, వెళ్ళిపోయారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మరణించి మరణాన్ని గెలిచాడు. ఇప్పటికీ సజీవుడిగా ఉన్నాడు. ద రిజరెక్షన్ ప్రూవ్స్ హిస్ పవర్. ఆల్మైటీ గాడ్ పవర్ అనేది అక్కడ ఆయన యొక్క పునరుత్థానము సూచిస్తుంది. మూడవది, యేసు ఎవరై ఉన్నాడు? యేసు స్వస్థపరిచేవాడు. ఆయన ద గ్రేట్ హీలర్ అయి ఉన్నాడు. యేసుక్రీస్తు
పుట్టుగుడ్డి వారిని, మూగవారిని, చెవిటి వారిని, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరిచాడు. హృదయ వేదనను కూడా స్వస్థపరిచాడు. అంతేకాదు, చనిపోయిన వారిని కూడా బ్రతికించాడు. హెబ్రీలకు రాసిన లేఖ 13వ అధ్యాయం 8వ వచనం చెప్తుంది, యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉన్నాడు అని. ఆయన ఈరోజు స్వస్థపరుస్తూ ఉన్నాడు విశ్వసించిన వారిని. శరీరాలను స్వస్థపరుస్తూ ఉన్నాడు. ప్రతి విధమైన వ్యాధులను స్వస్థపరుస్తూ ఉన్నాడు. అంతేకాదు, మనస్సులను కూడా స్వస్థపరుస్తూ ఉన్నాడు. పాడైపోయిన ఆత్మను కూడా స్వస్థపరుస్తున్నాడు. కుటుంబాలను కూడా స్వస్థపరుస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి నీ యొక్క జీవితంలో నువ్వు బాగు చేయలేని సమస్య ఏది ఉన్నప్పటికీ అది స్వస్థపరిచే, బాగు చేసే దేవుడై ఉన్నాడు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఆత్మను, నిన్ను సంపూర్ణంగా స్వస్థపరిచి శ్రేష్టమైన వ్యక్తిగా, పాడైపోయిన జీవితాన్ని సైతము పనికొచ్చేటువంటి పాత్రగా మార్చేటువంటి దేవుడై ఉన్నాడు. అంతేకాదు, 4వదిగా యేసు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. జీసస్ ఈజ్ లార్డ్. ఆయన రక్షకుడు మాత్రమే కాదు, ఆయన ప్రభువు కూడా. అంటే ప్రతి మోకాలు ఆయన ఎదుట మోకరిల్లుతుంది. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 1 నుంచి 9వ వచనము, 9 నుంచి 11 వచనాలు మనం చూసినట్లయితే, ఆయన ఎదుట ప్రతి మోకాలు మోకరిల్లుతుంది. ఎందుకంటే అందరికంటే ఉన్నతమైన నామము ధరించాడు ఆయన. ఆయన ఒక రోజున ప్రతి పాలకుడు యేసే ప్రభు అని ఒప్పుకుంటారు. అది జరగబోతుంది. అంతేకాదు, 5వదిగా యేసు మరలా ఈ భూమి మీదకి రాబోచూ ఉన్నాడు. జీసస్ ఈస్ కమింగ్ అగైన్. యేసు మొదటిసారిగా రక్షకుడిగా వచ్చాడు, మరలా రాబోతూ ఉన్నాడు. ఎలా అంటే రాజుల రాజుగా, న్యాయాధిపతిగా ఆయన రాబోతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో చెప్తూ ఉన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. నీవు సిద్ధంగా ఉన్నావా? ఎవరైతే ప్రభువును రక్షకుడిగా అంగీకరించి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారిని తన బిడ్డలుగా, తనతో సదాకాలము జీవించే వారిగా ప్రభు మార్చబోతూ ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇంతవరకు నువ్వు ప్రభువును రక్షకునిగా అంగీకరించకుండా ఉన్నట్లయితే ఈరోజే నీ ప్రభువుగా, రక్షకునిగా, దేవునిగా విశ్వసించు. ఇప్పుడే ప్రార్థించు, ప్రభువైన యేసు, నేను నిన్ను విశ్వసిస్తూ ఉన్నాను. నీవు మనుష్యులందరి కోసం సిలువలో నీ యొక్క ప్రాణాన్ని అప్పగించావని నేను నమ్ముతున్నాను. నాయనా, నా పాపములను క్షమించు, నా దోషములను క్షమించు, మన్నించు. నన్ను నీ కుమారుడిగా, నీ కుమార్తెగా చేసుకో. ఇది మొదలుకొని నీవే నా ప్రభువు, నా దేవుడవు, నా రక్షకుడవు అని ఇప్పుడే ప్రార్థించు. ఆ విధంగా ప్రార్థించినట్లయితే ఇది మొదలుకొని నీవు ఒక నూతన సృష్టి అయి దేవుని బిడ్డ అయి ఉన్నావు. దేవుడు నిన్ను గొప్పగా దీవించునుగాక. ఆమేన్. తెలుసుకున్నావు కదా ఎవరి యేసు? ఆయనే సమస్తమై ఉన్నాడు. భూమిని, ఆకాశాన్ని, సమస్త సృష్టిని సృష్టించిన దేవుడై ఉన్నాడు. మనుష్యులను ఎంతగా అంటే తన ప్రాణం పెట్టేంతగా ప్రేమించి, నశించి పాపము చేత మోసపుచ్చబడి నరకానికి జారిపోతున్నటువంటి మనుషులను రక్షించేందుకు ఈ లోకానికి దిగి వచ్చిన రక్షకుడై ఇమ్మానుయేలు దేవుడై ఉన్నాడు. మనుషులందరి పాప శిక్షను తన మీద వేసుకొని శిలువ మరణాన్ని భరించిన విమోచకుడై ఉన్నాడు. ఆయనే మన సమస్తము, మన రక్షకుడు, మన దేవుడు, మన ప్రభు అయి ఉన్నాడు. ఇప్పటికీ యుగ యుగములు సజీవుడై ఉన్నాడు. మరలా
రాబోతూ ఉన్నాడు మనందరి కోసం. నిత్యము ప్రార్థిస్తూ ఆయన యొక్క రాకడకు రెడీగా ఉందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్.